పక్కా ప్లాన్ టైటిల్ లో 100% సక్సెస్ ఆల్రెడీ. పక్కా ప్లాన్ అనే టైటిల్ చాలా బాగుంది, క్యాచీగా ఉంది. ఇక ప్రొడక్షన్ అనేది పక్కా ప్లాన్ గా చేశారా లేదా ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టారో తెలియదు, కానీ టైటిల్ మాత్రం చాలా పక్కా ప్లాన్ గా ఉంది. ఇంకా రెండోది ఈ సినిమా మీద నాకు మంచి అభిప్రాయం ఏంటంటే, ట్రైలర్ చూసినట్టు మంచి ఇంప్రెషన్ వచ్చింది. ఒక ఆర్ఆర్ కానివ్వండి, ఎఫెక్ట్లు కానివ్వండి, ఇది ఏదో ఉంది దీంట్లో సినిమాలో ప్రేక్షకులు రావాలి అనేటువంటి క్యూరియాసిటీ మాత్రం కలిగించింది ట్రైలర్. ఏ సినిమాకైనా ముందు డిసైడ్ చేసేది ట్రైలర్ అండి, దాని జీవితాన్ని. అలాగే ఈ ట్రైలర్ మాత్రం నిజంగా చాలా బాగుంది, క్యూరియాసిటీగా ఉంది. ఈ ట్రైలర్తో సినిమా సక్సెస్కి ముందు పునాది చేసినటువంటి ఈ డైరెక్టర్ని, తుఫాన్ని అభినందిస్తున్నాం. ప్రొడ్యూసర్ నగేష్, అలాగే కో ప్రొడ్యూసర్ ఏఎస్రావు. వీళ్ళు ప్రొడ్యూసర్స్ ఇవాళ ప్రజలు ఏం చూస్తున్నారు, ఒక హారర్ సినిమా, హారర్ కంటెంట్ ఉంటే అద్భుతంగా చూస్తున్నారు. రాజు గారు అది ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. సో ఆ హారర్ కంటెంట్తో మనం టీజర్ చూస్తే చాలా బాగుంది. సో డైరెక్టర్ అద్భుతంగా చేశాడు. ఆ డైరెక్టర్ చేసిన దానికి మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్ తను ఫెంటాస్టిక్ రీ రికార్డింగ్ ఇచ్చాడు. ఆ రీ రికార్డింగ్ చూస్తా ఉంటే ఇది ప్రేమ్ చేసిందా, అది ఈ డైరెక్టర్ ఏం చేసిందా కాదు, ఏదో రాంగోపాలం చేశాడేమో అన్న ఫీలింగ్ కలిగింది. ప్రేమ్ కలిగించేటట్టుగా గౌరవం పిల్లలు ఏడుస్తున్నారంటే ఇక్కడ స్టార్ట్ అయ్యింది సక్సెస్ అనేది. సో ఇలాంటి అద్భుతమైన కంటెంట్ ఇది చేశారు. సరే క్యాస్టింగ్ మొత్తం న్యూ క్యాస్టింగ్, నగేష్ తనే ప్రొడ్యూసర్, తనే హీరో చేస్తున్నాడు. అలాగే బెంగళూరు నుంచి తను ఇంకో హీరో, వీళ్ళందరూ కొత్త క్యాస్టింగ్ చేస్తున్నారు. కొత్త క్యాస్టింగ్ పాత క్యాస్టింగ్ కాదు, ప్రేక్షకులు కంటెంట్ చూస్తారు. ఫస్ట్ తుఫాన్ గారు అండ్ రావు గారు ఇద్దరు వచ్చి ఒక సబ్జెక్ట్ చెప్పారు స్టూడియోలో ఉన్నప్పుడు. తర్వాత కట్ చేసి ఏంటంటే ఈ సినిమా మనం నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ చేస్తున్నాం సార్ అన్నారు. అప్పటి దాని తర్వాత 6 months దాకా నాకు అనిపించలేదు. నెక్స్ట్ ఏంటో వీళ్ళు వస్తామన్న దాని సబ్జెక్ట్ చెప్పారు, మంచి లవ్ సబ్జెక్ట్ చెప్పారు, రాదని అనుకున్నాను. కట్ చేసి ఏంటంటే వచ్చేసి సార్ సినిమా షూట్ అయిపోయింది, మీ చేతిలో పెడుతున్నాం సార్ అన్నారు. అది ఇంత పక్కా ప్లాన్ తో సినిమా చేశాడు, చాలా బాగుంది, అప్డేట్ చేశాను. ఇంత తక్కువ టైంలో మీరు ఏదో చేస్తున్నాం పోస్ట్ పోన్ చేసి మధ్యలో షూటింగ్ బ్రేక్ చేసి ఇలా కాకుండా చిన్న వాళ్ళైనా కూడా మంచి పక్కా ప్లాన్ తోటి సినిమా అంతా కంప్లీట్ చేసుకుని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీ అందరి ప్లేసెస్ ఉండాలి. మరి తుఫాన్ గారు చాలా అద్భుతంగా చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అట్లాగే సుభాష్ గారు అండ్ నగేష్ గారు, మరి రావు గారు కో డైరెక్టర్ గా చేశారు. సుభాష్ గారు, నగేష్ గారు కూడా చాలా అద్భుతంగా దీంట్లో ఆర్ఆర్ అంతా చేస్తున్నప్పుడు చూశాను. వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగుంది. సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ యాక్చువల్గా మా దగ్గర అమౌంట్ ఏం లేదు. మాకు మేమే టీంగా ఏర్పడి నీ వర్క్ అది, నా వర్క్ ఇది, నీ వర్క్ ఇది అని చెప్పి అనుకుని నలుగురు కలిసి మేము ఈ సినిమాని ఇంతవరకు తీసుకొచ్చి ప్రేమగా చేతిలో పెట్టాం. ఆయన ప్రాణం పోసారు. చాలా కష్టపడి సినిమా చేసాం. అంటే అందరూ టైటిల్ చెప్తామని అనుకోవద్దు, నేనైతే చాలా కష్టపడ్డాం. నాకైతే సినిమా బాగుంది అనిపించింది. కానీ ప్రేక్షకులు వచ్చారు ఫస్ట్ గాను. మా హీరో సుభాష్ గారు, నాగేష్ గారు, నాగరూప అండ్ బసరాజ్ గారు, యాక్చువల్గా కన్నా తెలుగు కూడా రాదు వాళ్ళకి. ఆ డైలాగ్ నేను చాలా కష్టపడి యాక్టింగ్ చేసి ఇలా ఇలా ఎలా అంటే దానికి 1000 రెట్లు ఎక్స్ట్రా చేసి చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే హీరో బలంలో ఒక అమ్మాయి యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా బెంగళూరులో ఉంటున్నాను వేరే షూట్లను. అలాగే మా సినిమాలో మీరు చేసిన ఎవరాని గారు నేను ముందే ఉన్నారు ఆల్రెడీ. నేనైతే చాలా కష్టపడి సినిమా చేశాను. ప్రేక్షకులు పక్కా నచ్చుద్ది అని పక్కా ప్లాన్ ప్రకారం సినిమా చేసి పక్కా ప్లాన్ టైటిల్ పెట్టాము. చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు మన ఎల్ఎం ప్రేమ్ కుమార్ గారు, డైరెక్టర్ గారు చాలా కష్టపడి చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేను ఫస్ట్ టైం జీవితంలో ఇక్కడ స్టేజ్ ఎక్కాను. ఇలాగే ఇంకా చాలా సినిమాలు చేయాలని ఉంది. మా డైరెక్టర్ గారు, నాన్న నువ్వు టెన్షన్ పడకు, నేను చేస్తా, నేను ఎలా చేస్తానో నీ శాశక్తులా నీ టైప్లో అలాగే చెయ్యి చాలు అన్నారు. నేను సరే సార్ మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను అన్నాను. నా క్యారెక్టర్ మాత్రం చాలా సూపర్గా వచ్చింది. నా తోటి నటీనటులు కూడా బాగా చేశారండి, ఇంకా సూపర్గా చేశారు. మా ప్రొడ్యూసర్ గారు చాలా మంచి మనిషి అండి, మాకేం కావాలో అవన్నీ టైం తెచ్చిచ్చారు. మూవీలో పక్కా ప్లాన్ అనే మూవీ నుంచి నేను 4 సంవత్సరాల నుంచి చిన్న చిన్న పాత్రలు చాలా నటించాను. బట్ నాకు హీరోయిన్ సెకండ్ రోల్ అవకాశం అనేది నాకు ఈ సిటీలో ఇప్పటి వరకు రాలేదు.
4 ఇయర్స్ నుంచి ఎంతో ట్రై చేశాను యాక్టింగ్ నుంచి. కానీ నాకు ఈ అవకాశంలో ఈ పక్కా ప్లాన్ లో ఒక పక్కా ప్లాన్ గా గ్రూప్ టీమ్ మెంబర్స్ అందరం కలిసి నటించడం జరిగింది. ఈ అవకాశం హీరోయిన్ గా అవకాశం నాకు ఇచ్చిన ముఖ్యంగా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇందులో నన్ను సెకండ్ రోల్ గా నువ్వైతేనే చేయగలుగుతావు లేదంటే లేదన్నట్టుగా ప్రొడ్యూసర్ నాగేష్ గారికి కూడా కృతజ్ఞతలుగా తెలియజేసుకుంటున్నాను.